హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకట్రావుని. మీకు ఇప్పుడు ఇగో ఈ ప్లాంట్స్, ఒక రకమైన ప్లాంట్స్ మీకు చూపిస్తున్నాను. హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట. అవి నేను సొంతంగా తయారు చేసుకున్నాను. నాకు చాలా ఫేవరెట్ ఐటమ్ అది. నేను 2021లో జనవరిలోని మన ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్స్లో రఘోత్తమరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆర్గానిక్ మేళాలో నేను డెమో కోసం కూడా చేసి చూపించాను ఈ ప్లాంట్స్ ఎలా తయారు చేస్తారో. సో ఇప్పుడు మళ్ళీ ఈ రేపు ఆర్గానిక్ మేళా వైజాగ్లో ఏయూ గ్రౌండ్స్లో అవుతుంది కదా, అప్పుడు ఎగ్జిబిట్ చేద్దామనేసి నేను ఈ 2-3 రోజులు కష్టపడి తయారు చేసుకున్నాను. సో ఇవేంటంటే చూడండి, 1 2 ఇది ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు, రింగ్ లాగా దేనికైనా, లేకపోతే ఇట్లా ఏదైనా ప్లేట్ మీద కూర్చోబెట్టుకోవచ్చు. హ్యాంగింగ్ ప్లేట్ మన సొంతం. ఇది ఏంటంటే డిన్నర్ ప్లేట్స్ అన్నమాట, నేను సొంతంగా తయారు చేసుకున్నా. అలాగే ఇది వైర్తో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, తాడు కానీ వైర్ కానీ. తాడు అంటే అంతవరకు ఎత్తి పెట్టుకొని తగిలించుకోవడానికి కష్టం, కానీ వైర్ అయితే ఎంత దూరమైనా మనకు అందుతుంది. ఇవన్నీ హ్యాంగ్ చేశాను. అలాగే ఎక్కడైనా మనం స్టాండ్ మీద కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో కానీ ఎక్కడైనా షేడీ ఏరియాలో, లేకపోతే ఇంట్లో కానీ ఒక కబోర్డుల దగ్గర కానీ. నేను కిటికీలో అవుట్ సైడ్ పెట్టుకున్నాను. ఇది ఒక రకం. ఈ స్టాండ్కి కూడా ఇలాగ బ్రాకెట్లా తయారు చేసుకుని, ఆ బ్రాకెట్ ఆ స్టాండ్ కూడా నేను సొంతంగా తయారు చేసుకున్నదే. జెడ్ ప్లాంట్ చిన్నది, అది ఆకుతో డెవలప్ చేసినటువంటి కొమ్మలు అన్నమాట, మొక్కలు. అవి ఎప్పుడో 1 year బ్యాక్ ఎప్పుడో పెడితే, ఆకులు పెడితే అవి ఎలా చిన్న తయారై ఇప్పుడు స్టేజ్లోకి వచ్చినాక నేను దీనికి వాడుకున్నాను. ఇవి చూశారు కదా, ఇవి చూడండి, హ్యాంగింగే, బట్ రివర్స్లో హ్యాంగ్ అవుతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి టెక్నిక్ అన్నమాట. ఇది బాగానే ఉంటుంది, నాకు ఇష్టమైనటువంటి టెక్నిక్లు ఇవన్నీ. రివర్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్. మామూలు కోకోడేమో. ఎంత ఆ బాల్ ఎంత బాగా మాసిపోయేలాగా ఉంది. ఇది 4 years బ్యాక్, 5 years బ్యాక్, అప్పుడు 2021 ఎగ్జిబిషన్లో నేను అప్పుడు తయారు చేసిన ఇవన్నమాట. ఇప్పటికీ అలా ఉన్నాయి. చూసారా ఎన్ని పిలకలు వచ్చాయో ఒక్కొక్కటి. ఇక్కడ ఇదో పిలక, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పిలకలు వచ్చినవే. అప్పుడు చేసింది ఒకటే ప్లాంట్ పెడతాం సెంటర్లో, బస్సు ఇది ఒకటేదో పెట్టి ఉంటాను. ఆ తర్వాత అలాగే డెవలప్ అయ్యి ఇలా ఉన్నాయన్నమాట. అలాగే ఇటువైపు ఒకటి స్నేక్ ప్లాంట్స్ అన్నమాట, స్నేక్ ప్లాంట్. ఇదేమో పొడవుది, ఇందాక చూపించిందేమో పొట్టిది స్నేక్ ప్లాంట్. చూసారా దీనికి ఎన్ని లోపల నుంచి పొడుచుకుంటూ వచ్చి పిలకలు ఇలా బయటకు వచ్చాయి. ఇది 4 years ఓల్డే. సరదాగా బాగుంది కదా అని ఏంటంటే దీనిలా ఉన్నాయి, బాన్సాయ్ లాగా ఉన్నాయి అన్నమాట, బాన్సాయ్ ప్లాంట్ లాగా. అలాగే ఇది ఏంటంటే బాటిల్. చూశారు కదా, ఈ ప్లాంట్ కూడా నేను లాస్ట్ ఇయర్ మన ఆర్గానిక్ మేళాలో తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేశాను, అప్పుడు మనం పెట్టినప్పుడు మేళాలో. ఇవి ఏంటంటే బాటిల్కి చుట్టూరా కన్నాలు పెట్టి, ఇక్కడేమో ఒక్కొక్కనే దీన్ని పెట్టి, మన మా మనీ ప్లాంట్ ఆకులు ఒక్కటి కన్నంలో దూరిస్తే అలా డెవలప్ అయ్యి తీగల్లా తయారయ్యి, చూడండి రూట్స్ కూడా బాగా డెవలప్ అయిపోయి ఇలా ఉండే. మళ్ళీ తర్వాత నేను ఎక్స్ట్రా పెట్టలేదు, అలా ఉంచేసాను. అలాగే ఇది కూడా, ఇది అలాంటిదే. చూడండి ఎన్ని కన్నాలు, ఈ కన్నాల్లో అన్నీ వచ్చి, ఇది చాలా పొడవు వచ్చింది, కొన్ని రాలిపోతున్నాయి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఆ మట్టి అది తీసి, మొక్కలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చిన్న పెడితే మళ్ళీ లవ్లీగా కనపడతాయి. అది
ఇవే కాకుండా మనం అవుట్ సైడ్ అవన్నీ హ్యాంగ్ చేశాను. అలాగే ఇంట్లో టేబుల్ మీద కానీ మన టీవీ స్టాండ్ మీద ఎక్కడైనా ఇలాగా కూడా ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా పాతదే, 1 ఇయర్ పైన. దీనికి కూడా చూసారా పిల్లకి వచ్చింది పక్కన నుంచి. ఇది 1 ఇయర్ బ్యాక్ చేసింది ఇది. సో ఇవి నా కుకడమ హ్యాంగింగ్ ప్లాంట్స్ తాలూకా వీడియో. థ్యాంక్ యూ.